నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ద్వారకా నగర్లో అర్ధరాత్రి చీగులపల్లి రాఘవేంద్ర ఇంట్లోకి గుర్తు తెలియని దుండగుడు చొరబడి ఇంట్లో బీరువాలో ఉన్న 66 తులాల బంగారం 50,000 నగదు అపహరణకు పాల్పడ్డాడు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కాగా దుండగుడు గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో వంటగది ద్వారాన్ని విరగ్గొట్టి కుటుంబ సభ్యుల ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా బీరువాలో ఉంచిన బంగారం నగదు దొంగతనానికి పాల్పడ్డాయని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మక్తల్ పోలీసులు వెల్లడించారు. కిచెన్ కి పలగొట్టిండు కిచెన్ డోర్ లోపలికి వచ్చిండు ఇది అక్క దీని చాలా అక్క కిచెన్ డోర్ టచ్ చేసి శివనా శివనా దాదా ఉన్నదా సార్ వచ్చింది అదే ఎక్కడ స్టేట్ ఉంటేనే వస్తుంది అది లాక్ చేశారు అది కూడా పడుతుందా టచ్ చేసినా అది కింద పడ్డ సరి చేసి పెట్టింది సరే 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 నువ్వు ఇంతసేపు నీవు వచ్చి ఇప్పుడు నా పేరు సి రాఘవేంద్ర. గత 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ రైస్ మిల్లో వ్యాపారం చేస్తున్నాము. రాత్రి 9 గంటల ప్రాంతంలో నేను ఇంటికి వచ్చి 11 గంటల ప్రాంతంలో పడుకున్న తర్వాత రాత్రి 2 గంటల 20 నిమిషాలకు మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఉన్న 66 తులాల బంగారు ప్లస్ 50,000 క్యాష్ ఉన్నది మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో మేము లేచి చూసే వరకు మొత్తం బంగారు బాక్సులు ఉన్నాయి. మొత్తం మన ఒకటి రాళ్ళది హారము, 2 రాళ్ళ గాజులు, ఒకటి పెద్ద లాంగ్ చైన్, పిల్లలే 2 బ్రాస్లెట్, నాది ఒక బ్రాస్లెట్, నల్లపూసల దండ, ప్లస్ పిల్లల తొట్లప్పుడు వచ్చినవి బ్రాస్లెట్లు ప్లస్ రింగులు అన్నీ కలిపి మొత్తం 66 తులాలు ఇంట్లో ఉన్న బంగారాన్ని అంతా తీసుకుని వెళ్ళారు. ఉదయం పోలీస్ టీం వాళ్ళు వచ్చి ఈ దర్యాప్తు చేసుకుని వెళ్ళారు.